శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణకారకులు గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. దాశరాజు గారు గాంగేయుడితో అన్నాడు, బహుపుత్రార్థం కోసం, అంటే ఇంకా పుత్రుల్ని కనాలనేటటువంటి దాంతో నీ తండ్రి కోరికనటువంటి కోరిక ఏదైతే ఉందో అది సమంజసమైనదే. అయితే నేను కూడా నీ తండ్రి గారికి ఒక కోరికను కోరి ఉన్నాను. అదేంటంటే, నా కుమార్తెకి నీ తండ్రి గారికి కలిగేటటువంటి సంతానానికి రాజు అయ్యేటటువంటి అధికారం ఉండాలి అని. దానికి ఏమీ సమాధానం ఇవ్వకుండా నీ తండ్రి గారు వెళ్ళిపోయారు. ఒకవేళ నువ్వు కనుక దానికి ఒప్పుకుంటే, అందులో నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మం కూడా తెలిసినవాడివి, అసలు తండ్రి గారికి ఆయన యొక్క అభిష్టాన్ని చెల్లిద్దామని, అంటే ఆయనకి తండ్రి ఎప్పుడు కూడా కొడుకు వివాహం చూడాలనుకుంటాడు, కానీ నువ్వు ఆయన కొడుకు అయి ఉండి నీ తండ్రి గారికి ఆయన కోరినట్లుగా వివాహం చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. నీకంటే గొప్పవాడు లోకంలో ఎవడో ఉన్నాడు. కానీ నా కుమార్తెకి నీ తండ్రి గారికి కలిగేటటువంటి సంతానం మాత్రమే రాజ్యాభిషేకానికి అర్హత పొంది ఉండాలి. అది కనుక నువ్వు ఒప్పుకుంటే, ఇప్పుడు నువ్వే వచ్చేసావు, ఇంక అడ్డం లేదు. నువ్వు కనుక దానికి ఒప్పుకుంటే కనుక తప్పకుండా నేను నా కన్యనివ్వటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నా కుమార్తె అయినటువంటి సత్యవతి యోజనగంధికి ఇప్పుడు కూడా సవతి సంతానం వల్ల, అంటే సవతి సంతానముగా ఆమె యొక్క కుమారులు పిలువబడకూడదు. అంతేకాదు ఆ దోషం అనేటటువంటిది ఆవిడికి రాకూడదు. అలా అని భవిష్యత్తులో నువ్వు మహాపరాక్రమవంతుడివి, ధర్మం తెలిసినటువంటి వాడివి, నీ ముందు నిలబడి యుద్ధంలో ఎవ్వరూ కూడా నిలబడలేరు. కాబట్టి నువ్వు దీనికి ఒప్పుకోకపోయినా, నువ్వు ప్రతిఘటించినా ఆవిడ యొక్క కుమారులు ఎప్పటికీ, ఆవిడ యొక్క సంతానం ఎప్పటికీ కూడా రాజ్యాధికారాన్ని పొందేటటువంటి శక్తిని పొందలేరు. వాళ్ళకి అర్హత కలగదు. వాళ్ళకి ఒకటి అర్హులు కాదు, నిన్ను ఓడించగలిగేటటువంటి ప్రతాపవంతుడు పుడతాడని కూడా నాకు తెలియదు. అందువల్ల ఇది కనుక నీకు ఇష్టమైతే కనుక, అంటే రాజ్యాధికారం కనుక నా కుమార్తె వలన కలిగేటటువంటి సంతానానికి నువ్వు కనుక ఇవ్వగలిగితే కనుక తప్పకుండా నేను దీనికి సంసిద్ధుడనే అని చెప్పి అన్నాడు. వెంటనే ఆ గాంగేయుడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా పిలువు అని చెప్పి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన అందరి ముందర కూడా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, తప్పకుండా నీ కుమార్తెకు నా తండ్రికి కలిగినటువంటి సంతానం ఏదైతే ఉందో వాడు మాత్రమే రాజ్యం చేయటానికి అర్హత కలిగి ఉంటాడు. నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేసిన నేను మాత్రం రాజ్యం స్వీకరించను, నేను రాజ్యాధికారాన్ని చేపట్టను. అంతేకాదు నీ కుమార్తె వలన కలిగేటటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే నాకు కూడా ప్రభు అవుతాడు. వాడిని నేను కూడా ప్రభువుగా స్వీకరిస్తాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇంతమంది ముందర ప్రతిజ్ఞ చేస్తున్నాను. వాడు కేవలం ప్రభు అవటం కాదు, ఈ కురువంశాన్నంతటినీ కూడా, మా కురువంశాన్నంతటినీ కూడా నిలబెట్టేటటువంటి వాడు అవుతాడు. వాడికి నేను కూడా ఒక సేవకుడిలాగానే ఉంటానయ్యా. ఇది నేను చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ అని చెప్పి అందరి ముందర ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత
ఇప్పుడు అంటే ఏదైతే దాసరాజు గారు కోరుకున్నాడో ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సత్యవతి కుమారుడు రాజవుతాడు అనేటటువంటిది ఇప్పుడు చాలా చక్కగా తెలిసిపోయింది. అందులో భీష్ముడు అంటే అప్పటికి ఇంకా భీష్ముడు అనేటటువంటి పేరు రాలేదు. ఈ గాంగేయుడు ఆడిన మాట తప్పడు. అలా తప్పినటువంటి వాళ్ళు వంశంలో ఎవరూ లేరు కాబట్టి దాన్ని పూర్తిగా దాశరాజు గారు విశ్వసిస్తాడు. అయితే ఈయనన్నాడు, మళ్ళీ నువ్వు సమస్త ధర్మాలని తెలిసినటువంటి వాడివి, ఈ రకంగా చేయటం అనేటటువంటిది కేవలం నీకే తగింది. ఎందుకంటే తండ్రికి తన చేతుల మీదుగా వివాహం జరిపించటం కానీ, అలాగే తండ్రి కోరిక ప్రకారం రాజ్యాన్ని అసలు వదిలిపెట్టాలనుకోవటం కానీ చాలా గొప్ప విషయం. ఇంతటి త్యాగాన్ని ఇంతవరకు చేసినటువంటి వాడు ఎవడూ లేడు. కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి. అందులో ఎందుకు చేసావు అంటే సకల ధర్మాల్ని తెలిసినటువంటి వాడివి కాబట్టి నువ్వు ఈ రకంగా చేయగలిగావు. అయితే నీకు కలగబోయేటటువంటి కుమారులు కూడా అంత ధర్మవర్తంలో అయి ఉండాలిగా, వాళ్ళు కూడా అదే ధర్మాన్ని పాటించాలిగా. ఉత్తర రేపు ఇప్పుడు నువ్వు నా కుమార్తె కలగబోయేటటువంటి సంతానం రాజ్యాధికారం చేస్తారు అని చెప్పి ప్రకటించవు, బాగానే ఉంది. తర్వాత కాలంలో నీకు కలిగేటటువంటి కుమారులు అగ్రజుడు అయినటువంటి, అంటే ఈ వంశంలో సంతనుడు మహారాజు గారికి అగ్రజుడైనటువంటి నువ్వు ఏదే కారణాల వల్ల రాజ్యాధికారం చేపట్టకపోయినా వాళ్ళ కుమారులు, అంటే నీకు కలగబోయేటటువంటి కుమారులకు మళ్ళీ రాజ్యాధికారం వచ్చేస్తుంది. వాళ్ళు ఇదే ధర్మాన్ని పాటిస్తారనేటటువంటి నమ్మకం ఏంటి? వాళ్ళు ఈ నియమాన్ని పాటిస్తారా? వాళ్ళు నువ్వు చెప్పింది వింటారా? కాబట్టి ఇప్పుడు అది కూడా నాకు ఒక సందేహం ఉందయ్యా అని చెప్పి మళ్ళీ అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన అన్నాడు, అంటే మళ్ళీ ఈ గాంగేయుడు అన్నాడు, సరే దీనితో పాటే మరొక ప్రతిజ్ఞ చేస్తున్నాను. మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏంటంటే నేను రాజ్యాధికారాన్ని ఎప్పటికీ చేపట్టను. నీ కూతురు ద్వారా కలగబోయేటటువంటి కుమారుడు ఎవడైతే ఉన్నాడో అతనికి మాత్రమే రాజ్యాధికారానికి అర్హత ఉంటుంది. అతనికి కేవలం నేను ఒక సేవకుడిగా ఉంటాను. రెండవది, నేను నా తండ్రికి నీ కుమార్తె అయినటువంటి సత్యవతినిచ్చి పెళ్లి చేయటానికి నువ్వు ఒప్పుకోవటానికి గాను నేను చేసేటటువంటి మరొక ప్రతిజ్ఞ ఏంటంటే, రేపు నా వలన కలగబోయేటటువంటి కుమారుల ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి నువ్వు అన్నావు కాబట్టి నేను బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తాను. నేను వివాహం అనేటటువంటిది చేసుకోను. వివాహం చేసుకోను కాబట్టి నాకు సంతానం కలిగేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి నా వల్ల ఇబ్బంది లేదు, నాకు కలగబోయేటటువంటి అంటే నాకు సంతానమే కలగదు కాబట్టి దానివల్ల నీకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. అందువల్ల బ్రహ్మచర్య వ్రతాన్ని నేను తీసుకుంటున్నాను, స్వీకరిస్తున్నాను. అలాగే రాజ్యాధికారాన్ని నేను ఎప్పటికీ చేపట్టను. ఇది నేను మీ అందరి ముందర చేసేటటువంటి ప్రతిజ్ఞ, అంతేకాదు పంచభూతాల సాక్షిగా నేను చేసేటటువంటి ప్రతిజ్ఞ అని చెప్పి ఈయన అన్న తర్వాత ఈ దేవవ్రతుడి యొక్క గొప్ప సత్యనిష్ఠని, అతని యొక్క ధర్మాన్ని, అతను తండ్రి ఏదైతే కోరుకున్నాడో దాన్ని పూర్తి చేయటంలో అతను చూపించినటువంటి నేర్పరతనాన్ని చూసి పొంగిపోయాడు దాశరాజు గారు. అలాగే దేవతలు, మునులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషించి ఇంత గొప్ప ధర్మ నిర్వహణ చేసినటువంటి ఈ కుర్రవాడు నిజంగా అభినందనీయుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా పుష్పవృష్టిని కురిపించారు. ఇంకా దాశరాజు గారు మరొక మాట మాట్లాడకుండా తన కుమార్తె అయినటువంటి సత్యవతిని దేవవ్రతుడికి అప్పగించాడు. వెంటనే దేవవ్రతుడు ఆ కన్యను తీసుకుని తిరిగి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఇటువంటి భీషణమైనటువంటి, అంతకుముందు ఎవరూ చేయనటువంటి ప్రతిజ్ఞలు చేశాడు కాబట్టి ఈయనకి అప్పటి నుంచి భీష్ముడు అనేటటువంటి పేరు ఇంకా స్థిరమయ్యింది. ఇప్పుడు తండ్రి అభీష్టం ప్రకారం ఆ దాశరాజు గారి యొక్క కుమార్తెను తీసుకొచ్చి ఆవిడ్ని తన తల్లిగా భావించి వెంటనే శంతనుడితో ఆవిడికి బ్రహ్మాండంగా వివాహం అందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జరిపించారు. ఇలా తన యొక్క అభిష్టాన్ని నెరవేర్చి
అవిష్టాన్ని నెరవేర్చడం కోసం తాను రాజ్యాధికారాన్ని వదిలిపెట్టి, అంతేకాదు బ్రహ్మచర్యవ్రతాన్ని కూడా చేపట్టినటువంటి తన యొక్క కుమారుడైనటువంటి ఆ భీష్ముడికి ఈయన ఇచ్ఛామరణము అనేటటువంటి ఒక వరాన్ని ప్రసాదించాడు. ఈ ఇచ్ఛామరణమే ఆయనకి ఒక రకంగా వరము, అదే ఒక రకంగా శాపము. అంటే ఈయన సహచరులైనటువంటి, ఈయన సహోదరులైనటువంటి మిగిలిన 7 వసువులు కూడా శాపవశాన వాళ్ళందరూ భూమి మీద జన్మించినా కూడా వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ లోకాన్ని వాళ్ళు చేరుకున్నారు. కానీ ధేనువుని ముఖ్యంగా దొంగిలించింది ఈయన కావటం వలన ఈయన మాత్రం ఎక్కువ కాలం భూమి మీద నివసించవలసి వస్తుంది అనేటటువంటి వశిష్ఠ మహర్షి యొక్క శాపానికి గురై ఎక్కువ కాలం ఈయన భూమి మీద జీవించవలసి వచ్చింది. అలాగే ఇప్పుడు తండ్రి కూడా ఇచ్ఛామరణం అనేటటువంటి వరాన్ని ప్రసాదించాడు. అంటే నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే నీకు మరణము ప్రాప్తిస్తుంది తప్పితే నిన్ను ఎవరు కూడా అంతకుముందు నిన్ను సంహరించలేరు, అంటే నీ ప్రాణాలను తీసేయలేరు అనేటటువంటి ఒక గొప్ప వరాన్ని తండ్రి ప్రసాదించడమే ఈయనకి వరము, శాపముగా ఈయనకి ఆ రెండు అనుగమించింది. ఇప్పుడు ఈ సత్యవతితో వివాహం చేసుకున్నటువంటి శంతన మహారాజు గారు 2 కుమారుల్ని కన్నాడు. వాళ్ళ పేరు, ఒకరి పేరు చిత్రాంగదుడు, మరొకరి పేరు విచిత్రవీరుడు. ఏదైతే ప్రతిజ్ఞను తాను దాశరాజు గారికి అలాగే అనేక మంది ముందర చేశాడో ఆ ప్రతిజ్ఞ ప్రకారం వెంటనే ఆ చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేయాలని చెప్పి ఈయన నిర్ణయించుకున్నాడు. అనుకోకుండా ఇంతలోనే శంతన మహారాజు గారు ఆయన వెళ్ళిపోయాడు. వెంటనే ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ చిత్రాంగదుడికి రాజ్యాభిషేకాన్ని చేసేశాడు. చేసి చిత్రాంగదుడికి రాజ్యపాలనలోనూ రక్షణలోనూ సహాయకుడుగా ఉంటాడు. కానీ రాజ్యాధికారం మాత్రం ఇప్పుడు చిత్రాంగదుడిదే. అయితే ఈ చిత్రాంగదుడు మాత్రం కొంచెం అహంకారపూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఈయన ఎవరిని లెక్క చేసేవాడు కాదు. సహజంగా శౌర్యపరాక్రమాలు కలిగినటువంటి వాడు, అంటే ఆ వంశంలో వచ్చినటువంటి పరాక్రమం ఇవన్నీ కూడా ఈయనకి కూడా చక్కగా వచ్చాయి. అలాగే చక్కగా ఈయనకి కూడా విలువిద్య అలాగే అనేకమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నేర్పించాడు. వాటన్నింటిలో కూడా మంచి ప్రావీణ్యతను సంపాదించాడు. ఇలా సంపాదించినటువంటి వాడు తనకున్నటువంటి అహంకారం వలన ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అందుకని ఈయన దేవతలతోటి వాళ్ళతోటి కూడా యుద్ధానికి సిద్ధమయ్యేవాడు, వాళ్ళ మీద కూడా యుద్ధం చేసేవాడు. ఇలా చేస్తున్నటువంటి సమయంలో చిత్రాంగదుడు అనేటటువంటి పేరుతోటి గంధర్వరాజు గారు ఉన్నారు. ఆ చిత్రాంగదుడికి తన పేరుతో ఉన్నటువంటి చిత్రాంగదుడు అనేటటువంటి వాడు భూమి మీద ఉండి మాటిమాటికి దేవలోకానికి, గంధర్వలోకానికి లేదంటే మిగిలినటువంటి లోకాలకి వచ్చి యుద్ధాలు చేయటం, ఇవన్నీ ఏమిటి వీడు అని చెప్పి ఆయన అన్నాడు, సరే మనిద్దరమే యుద్ధం చేసుకుందాం, ఎందుకు అనవసరమైనటువంటి ప్రాణ నష్టం, జన నష్టం, కాబట్టి మనిద్దరం యుద్ధం చేసుకుందాం. ఒకవేళ నా మీద యుద్ధంలో నువ్వు గనక గెలిస్తే గనక నేను నీ మాట వింటాను, లేదంటే గనక ఇంకా నువ్వు మాత్రం ఈ రకంగా మాటిమాటికి ఇలా మిగిలినటువంటి వాడి మీద దండయాత్రలు చేస్తూ, దేవతల మీద మిగిలినటువంటి వాళ్ళ మీద దండయాత్రలు చేస్తూ లోకాన్ని ఇబ్బందులు పాలు చేయొద్దు అన్నాడు. సహజమైనటువంటి అహంకారం కలిగినటువంటి వాడు, యుద్ధం అంటే కాంక్ష కలిగినటువంటి వాడైన ఈ చిత్రాంగదుడు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నటువంటి వాడే ఆ గంధర్వరాజుతో యుద్ధం చేశాడు. ఆ గంధర్వరాజు అయినటువంటి చిత్రాంగదుడు ఈయనతో అస్త్రశస్త్రాలతోటి అలాగా అనేకమైనటువంటి అనేక రకాలుగా యుద్ధాన్ని చేసి చివరికి ద్వంద్వ యుద్ధం కూడా చేశాడు. ఆ ద్వంద్వ యుద్ధంలో ఇద్దరు కూడా హిరణ్వతి నది తీరంలో వీళ్ళిద్దరూ కూడా యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో మాయా యుద్ధంలో కూడా చాలా నేర్పరతనం ఉన్నటువంటి ఆ గంధర్వుడైనటువంటి చిత్రాంగదుడు శంతన మహారాజు గారి కుమారుడైనటువంటి ఈ చిత్రాంగదుడిని సంహరించాడు. దాంతో చిత్రాంగదుడి యొక్క జీవితం అక్కడితో ముగిసిపోయింది.
అంటే రాజు అయ్యాడు, ఇంకా వివాహం కాలేదు, ఏం కాలేదు. దాంతోనే ఈయన చిత్రాంగదుడు తనువు చాలించవలసి వచ్చింది. ఈ రకంగా శంతన మహారాజు గారి కోరిక ప్రకారం ఆ వంశంలో శంతన మహారాజు గారికి సత్యవతికి పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఈ చిత్రాంగదుడు రాజైనా కూడా ఉన్నటువంటి మరణించడం వలన మళ్ళీ రెండవ వాడైనటువంటి విచిత్ర వీర్యుణ్ణి ఆ కౌరవ రాజ్యానికి మళ్ళీ రాజుగా అభిషిక్తుని చేశాడు ఈ భీష్ముడు అనేటటువంటి గాంగేయుడు. ఈ విచిత్ర వీరుడు భీష్ముడు చెప్పినట్టుగా వింటూ తన యొక్క పరాక్రమంతో, తన యొక్క శక్తితోటి ఆయన రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. ఈయన అంతకుముందు తన అన్నగారు చేసినటువంటి తప్పిదములు చేయకుండా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈయన యవ్వనవంతుడయ్యాక, విచిత్ర వీర్యుడు యవ్వనవంతుడైన తర్వాత ఈయనకి వివాహం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు భీష్ముడు. అదే సమయంలో కాశీరాజు గారు తమ యొక్క కుమార్తెల యొక్క స్వయంవరాన్ని ఆయన ప్రకటించాడు అని చెప్పి తెలిసింది. వెంటనే అటువంటి కాశీరాజు గారి యొక్క కుమార్తెలను తన యొక్క సోదరుడైనటువంటి విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేద్దామని చెప్పి ఈయన నిర్ణయించుకున్నాడు భీష్ముడి మనసులో. నిర్ణయించుకుని అంతకుముందే యుద్ధంలో ఒక సోదరుడైనటువంటి చిత్రాంగదుడిని కోల్పోవటం వల్ల ఆ కన్యలను తెచ్చి నీకు వివాహం చేస్తానని చెప్పి ఈయనే స్వయంగా బయలుదేరి ఆ కాశీనగరానికి, వారణాసి నగరానికి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి వాడు అక్కడ స్వయంవరానికి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అనేక మంది రాజులు వచ్చారు. ఇలా రాజులందరూ ఉండగా ఆ కాశీరాజు గారి యొక్క కుమార్తెలైనటువంటి అంబ, అంబిక, అంబాలిక అనేటటువంటి ముగ్గురు కన్యల్ని కూడా తన రథం మీద ఎక్కించుకున్నాడు. రథం మీద ఎక్కించుకుని ఆయన ఆ రథాన్ని బయలుదేరి దిగిపోతూ ఆయన అన్నాడు, వివాహాలు 8 రకాలు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే బ్రాహ్మము మొదలుగా అనేకమైనటువంటి వివాహాలు ఉన్నాయి. గాంధర్వము, రాక్షసము ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. అయితే క్షత్రియులకి ముఖ్యంగా గాంధర్వము, రాక్షసం అనేటటువంటిది శ్రేష్టమైనటువంటిది. స్వయంవరంలో జయించి, స్వయంవరంలో వాళ్ళు ఇష్టపడి వివాహం చేసుకోవడం ఒకటైతే, స్వయంవరంలో జయించి పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది కూడా శ్రేష్టమైనటువంటిది, చాలా గొప్ప శ్రేష్టమైనటువంటిది, అది ధర్మబద్ధం కూడా. అందువల్ల ఈ స్వయంవరంలో ఈ కన్యల్ని తీసుకువెళ్ళి నేను నా తమ్ముడైనటువంటి వాడికి వివాహం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఆపాలని చెప్పి మీలో ఎవరైనా ప్రయత్నం చేసినా తప్పకుండా మీ ప్రయత్నం మీరు చేయవచ్చు. నన్ను కనుక ఆపగలిగితే, అంటే నాతో యుద్ధం చేసి కనుక మీరు గెలవగలిగితే కనుక నేను వీరిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. నన్ను అడ్డగించగలిగితే వదిలేసి వెళ్ళిపోతాను. కాబట్టి అడ్డగించాలనేటటువంటి ఇచ్చ కలిగినటువంటి వారు, నన్ను ఎదిరించగలము అనేటటువంటి ధైర్యం కలిగినటువంటి వాళ్ళు తప్పకుండా ఎదిరించవచ్చు. ఈ కన్యల్ని మాత్రం నేను తీసుకువెళ్తున్నాను నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయటానికి అని చెప్పి కాశీరాజు గారితో కూడా చెప్పి, అయ్యా ఇది క్షత్రియ ధర్మమే, నేనేమి అధర్మంగా ఈ పని చేయట్లేదు, నేను వారిని ఓడించి తీసుకెళ్తాను అని చెప్పి కాశీరాజు గారికి కూడా చెప్పి వెంటనే ఆ కన్యల ముగ్గురిని తన రథంలో కూర్చోబెట్టుకుని ఆ రథాన్ని బయలుదేరదీసి తిరిగి తాను బయలుదేరాడు. అయితే మిగిలినటువంటి రాజులందరూ కూడా ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, వాళ్ళు కూడా క్షత్రియులు కాబట్టి వాళ్ళలో కూడా వీర్యము, శౌర్యము, పరాక్రమం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా సరే ఇంత గొప్ప మనందరికీ కూడా ఒక ఛాలెంజ్ చేశాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా సమూహంగా ఈయనతో కలిసి యుద్ధం చేయడానికి వచ్చారు. అలా యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక సముద్ర ఘోషతో సమానమైనటువంటి రోషంతో వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే చాలామంది వాళ్ళందరూ కూడా ఒక సమూహంలో ఏర్పడ్డారు. వాళ్ళందరూ కలిసి ఈయన మీద ఆకాశమంతా కూడా కప్పిపోయేట్టుగా అనేకమైనటువంటి బాణాలని సంధించి వాళ్ళు ఈ దేవవ్రతుల మీద తమ యొక్క బాణాలని గుప్పించారు. అయితే భీష్ముడు కూడా మరి పరశురాముడి యొక్క శిష్యుడు వశిష్ఠ మహాముని దగ్గర, వశిష్ఠ మహర్షి దగ్గర ఈయన
వేద విధాంగాలు నేర్చుకున్నటువంటి వాడు, ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు. ఈయన కూడా ఆ సమస్త క్షత్రియుని కూడా యుద్ధంలో నివారించడానికి తాను పరశురాముడి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విలువిద్యని ప్రదర్శించి వాళ్ళందరినీ కూడా ఓడించి, వారందరి మీద గెలిచి, వాళ్ళందరినీ ఓడించి వాళ్ళ మీద గెలిచి ఈ కన్యలతో సహా తిరిగి అంటే తన రాజ్యం వైపు బయలుదేరాడు. ఇలా బయలుదేరినప్పుడు ఒక్కడే అయినటువంటి అంటే రాజులందరూ సమూహంగా వచ్చి యుద్ధం చేసి భీష్ముడిని నివారించలేకపోయారు. కానీ సాల్వుడు అనేటటువంటి వాడు మాత్రం ఇప్పుడు తానొక్కడే మళ్ళీ ఈ భీష్ముడి ఎదుర నిలబడ్డాడు. నిలబడి ఆ రాజులందరినీ కూడా జయించావు, బాగుంది, అయితే నన్ను కూడా యుద్ధంలో జయించు, నన్ను జయించి నువ్వు అనుకున్నట్టుగా తీసుకెళ్ళిపో, ఆ కన్యల్ని తీసుకెళ్ళిపో అన్నాడు. నువ్వెవరురా ఏమిటి అని అడిగాడు. నేను సాల్వ దేశాన్ని పరిపాలించేటటువంటి వాడిని, కాబట్టి నేను అంతకుముందే ఈ అంబను నేను ఇష్టపడ్డాను. అంబ యొక్క తండ్రి అయినటువంటి కాశీరాజు గారితో కూడా ఈ విషయాన్ని చెప్పాను. ఆయన తప్పకుండా స్వయంవరంలో నా కుమార్తె నిన్ను స్వీకరిస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ రకంగా నువ్వు నేను ఇష్టపడేటువంటి అంబను, అలాగే నన్ను స్వయంవరంలో నన్ను వరించబోతున్నటువంటి కన్యను నువ్వు తీసుకుని వెళ్ళిపోతున్నావు. కాబట్టి నువ్వే ఇంతకుముందు చెప్పావు, నన్ను గనక నిలపగలిగితే గనక వదిలేస్తానని. కాబట్టి నిన్ను నేను నిలువరిస్తాను, నాతో యుద్ధం చేయని చెప్పి అడిగాడు. వీళ్ళిద్దరి మధ్య కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. సాల్వుడికి భీష్ముడికి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. వీళ్ళు లక్షల సంఖ్యలో అస్త్రశస్త్రాలతోటి యుద్ధం చేసుకున్నారు. అయితే సాల్వుడు కూడా చాలా గొప్పదైనటువంటి యుద్ధాన్ని చేసి ఈ భీష్ముని యొక్క రథాన్ని, గుర్రాల్ని, సారథిని వీరందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు. దాంతో ఈ సమస్తమైనటువంటి రాజపరివారంతా కూడా చేయలేకపోయినటువంటి పనిని ఈ సాల్వుడు చేస్తున్నాడే అని చెప్పి ఆశ్చర్యపోయాడు. కానీ సాల్వరాజును కూడా ఈయన చివరికి జయించి తన యొక్క పరాక్రమంతో ఈ ముగ్గురిని కూడా తీసుకొని తన రాజ్యానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు అంబ చెప్పింది, ఇంతకు పూర్వమే నేను కూడా ఇష్టపడ్డాను ఆ సాల్వుడిని, నా తండ్రి కూడా అంగీకరించాడని చెప్పి సాల్వుడు కూడా చెప్పాడు. అయితే అప్పుడు నువ్వు కేవలం నిలువరించడంలోనే మాత్రమే ఉన్నావు. ఈ విషయాన్ని నువ్వు సరిగ్గా విన్నావో లేదో నాకు తెలియదు. కాబట్టి ధర్మాన్ని బాగా తెలిసినటువంటి వాడివి కాబట్టి ఇప్పుడు ఏది ధర్మమో అది చెయ్యి. నేను ఇష్టపడినటువంటి వాడికి కాకుండా మా నాన్నగారు స్వయంవరం ప్రకటించినప్పుడు నేను ఇష్టపడేటటువంటి వాడిని వివాహం చేసుకునేటటువంటి ఇది నాకుంది, స్వేచ్ఛ నాకుంది. కానీ నువ్వు బలవంతంగా తీసుకొచ్చినటువంటి వాడివి, రాజుల్ని జయించే తీసుకొచ్చావు. కానీ నేను ఇష్టపడినటువంటి వాడిని వివాహం చేసుకునేటటువంటి స్వేచ్ఛ నేను కలిగి ఉన్నప్పుడు, అది కూడా నా తండ్రి గారికి అంగీకార యోగ్యమైనప్పుడు నన్ను తీసుకురావడం అనేటటువంటిది ఎంతవరకు ధర్మం? ఇప్పుడు అలా ఇతరులని ఇష్టపడినటువంటి నన్ను నీ సోదరుడైనటువంటి వాడికి ఇచ్చి చేయటం అనేటటువంటిది ఎంత ధర్మం? ఇందులో ఏది ధర్మం ఆలోచించి ఆ ధర్మబద్ధంగా నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి అని చెప్పి ఈవిడంది. వెంటనే ఈయన అనేక మంది పెద్దల్ని, బ్రాహ్మణుల్ని వీళ్ళందరినీ కూడా రావించాడు. ఈయనకి స్వయంగా ధర్మం తెలుసు, అయినా కూడా అంటే మనకి తెలిసిందే ధర్మము, మనకు తెలిసిందే శాస్త్రము అనుకోకూడదు. ఎప్పుడైతే పెద్దలు ఉన్నారో, విజ్ఞులు ఉన్నారో వాళ్ళని కూడా సంపాదించి మనకి తెలిసినటువంటిది కూడా అంటే మనం ఏదైతే ఒక నిర్ణయానికి వస్తామో ఆ నిర్ణయము ఇతరుల చేత కూడా సమర్థింపబడాలి. అంతేకాని మనకి తెలిసిందే నిర్ణయము, మనకు తెలిసిందే శాస్త్రము, మనకు తెలిసిందే సమస్త సారము అని చెప్పి ఎప్పుడూ కూడా ఎవరు కూడా అనుకోకూడదు. అందుకని ఈయన కూడా మిగిలిన వారిని సంప్రదించి ఇప్పుడు ఈవిడ్ని ఆ సాల్వరాజు దగ్గరికి పంపించడమే ఉచితము, ఎందుకంటే తను కూడా ఇష్టపడుతోంది కాబట్టి అని చెప్పి నిర్ణయించుకుని వెంటనే బ్రాహ్మణుల యొక్క అనుమతితోటి
కొంతమందిని ఆ సాలువరాజు దగ్గరికి ఈ అమ్మను పంపించి వేసి మిగిలినటువంటి అంబిక, అంబాలిక మిగిలినటువంటి వాళ్ళిద్దరినీ కూడా తన సోదరుడైనటువంటి విచిత్రవీర్యుడికి ఇచ్చి గొప్పగా వివాహం చేశాడు. అయితే ఈ అంబిక, అంబాలిక అసలు ముగ్గురు కూడా చాలా రూపలావణ్యములు కలిగినటువంటి వాళ్ళే. అటువంటి రూపలావణ్యములు కలిగి అనేకమైనటువంటి విలాసాలతో ప్రకాశించేటటువంటి ఈ అంబిక, అంబాలికలను పెళ్లి చేసుకున్నటువంటి ఈ విచిత్రవీరుడు వాళ్ళతోటి శృంగారాన్ని సాగిస్తూ భార్యలిద్దరితో కూడా పరవశుడై ఆనందంతో సమయం అంతా కూడా వాళ్ళిద్దరితోనే గడపడం మొదలుపెట్టాడు. ఇలా కేవలం స్త్రీలోనుడై, అంటే భార్యల పట్ల విపరీతమైనటువంటి ఆకర్షణ కలిగి సమయం అంతా కూడా వాళ్ళతోనే గడుపుతూ రాజ్యభారాన్ని పూర్తిగా విస్మరించి దాని మీద పూర్తిగా అనాసక్తి కలిగినటువంటి వాడే ఈయన రాజ్యం పట్ల ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం భార్యలతోడిదే లోకం అన్నట్టుగా ఈయన కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే ఇలా ఎంతసేపు కేవలం ఆ స్త్రీ సుఖం మీద వీటి మీద వ్యామోహంతో తన యొక్క సమయాన్నంతా కూడా వాళ్ళిద్దరితోటే గడుపుతున్నటువంటి ఈ విచిత్ర వీరుడు అనుకోనటువంటి పరిస్థితిలో అలా ఆనందాన్ని అనుభవిస్తూనే తాను కూడా చిక్కి శల్యుడై ఆయన కూడా ప్రాణాలని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు దాశరాజు గారు తన కుమార్తె అయినటువంటి సత్యవతికి శంతన మహారాజు గారికి కలిగినటువంటి కుమారుడే రాజ్యాభిషిక్తుడవ్వాలి అనేటటువంటి కోరికతోనే వివాహం చేశాడు. తదనుగుణంగానే మొట్టమొదటి చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు. ఆ చిత్రాంగదుడు మరణించడంతో విచిత్రవీరుడికి రాజ్యాభిషేకం చేశాడు. రాజ్యాభిషేకం చేయటమే కాదు, యవ్వనంలో అతని వివాహం కూడా చేశాడు. చేసినా కూడా ఇప్పుడు ఆ విచిత్రవీరుడు కూడా మరణించాడు. అంటే ఏదైతే దాశరాజు గారు కోరుకున్నారో, తన కుమార్తె అయినటువంటి సత్యవతి యొక్క కుమారులే రాజ్యాభిషేకం చేయాలని చెప్పి కురువంశాన్ని నడిపించాలని చెప్పి ఆయన కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది మాత్రం అవ్వలేదు. అంతేకాదు, ఇప్పుడు కురువంశం అనేటటువంటిది ఇక్కడతో ఆగిపోయింది. ఉన్నటువంటి దేవవ్రతుడు వివాహం చేసుకోను అనేటటువంటి భీషణ ప్రతిజ్ఞ చేసి ఆయన ప్రతిజ్ఞాబద్ధుడై ఆయన వివాహం చేసుకోలేదు. సత్యవతికి కలిగినటువంటి కుమారులు వాళ్ళిద్దరు కూడా పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఒక ఆయనేమో చిత్రాంగదుడి చేతిలో మరణించాడు, మరొకడేమో ఈ రకంగా భార్యలతోటి సుఖాలను అనుభవిస్తూ అతను కూడా కాలగతిలో కలిసిపోయాడు. ఈ రకంగా మళ్ళీ కురువంశం అనేటటువంటిది అక్కడితో మళ్ళీ ఆగిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. కురువంశం ముందుకు కొనసాగేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలోకి వచ్చింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.